జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద దాడులు కొత్తేమీ కాదు. కానీ ఈసారి జరిగిన ఉగ్రవాద దాడిలో అతి సాధారణమైన టూరిస్ట్ ప్రజల మీద జరిగింది. దాంతో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. అందమైన ప్రదేశం, దీని పేరే పహల్గామ్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అందుకే దీని అందరూ మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఈ 28 మంది ఈ రోజు ఎవరైతే చనిపోయారో ఉగ్రవాద దాడుల వల్ల, వాళ్ళందరూ ఇలా వెళ్ళిన వాళ్ళే. ఇక్కడికి మనము వెహికల్స్ తో వెళ్ళలేము, ఓన్లీ కాలినడకన లేకపోతే గుర్రాల మీదే వెళ్ళాలి. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:45 టూరిస్టులందరూ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తున్నప్పుడు ఎక్కడి నుంచినో పొదల్లో నుంచి కొంతమంది ఆర్మీ డ్రెస్సులతో వచ్చి వాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులు ఐడి కార్డులను చూసి ముస్లిం అయితే చంపకుండా వదిలేసి నాన్ ముస్లిమ్స్ అయితే అతి దారుణంగా నోట్లో గన్ను పెట్టి మరీ చంపేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఓన్లీ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేస్తున్నారు. ఈ దాడుల్లో చనిపోయిన వాళ్ళలో చాలా మంది ముస్లిమ్స్ కాకుండా నాన్ ముస్లిమ్సే ఉన్నారు. అఫ్కోర్స్ ఒక ముస్లిం చనిపోయారు అనుకోండి, అది వేరే, అంటే అనుకోకుండా జరిగిన సంఘటన. మెంబర్స్ ని కోల్పోయినప్పుడు ఎంత బాధని పడ్డారో ఈ ఫొటోస్ చూస్తే మనకు. उमरा चलना यार, ओए था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे जुलदे यार, तुम मौत दी कसम दी गेंद है। मुझे क्या बोलते थे, पूरी खाली साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से, हम बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर टूर का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। बोट हाउस तो बहुत अच्छा था। अब हम शिकारा राइड कर रहे हैं। शिकारा राइड कर रहे हैं कश्मीर में। शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी, और हमारा सब टूर ऑर्गेनाइज किया है। बहुत अच्छा लगा, बहुत अच्छा सर्विस। అయితే కర్ణాటకకు చెందిన మంజునాథ్ అండ్ అతని భార్య రికార్డ్ చేసిన లాస్ట్ వీడియో ఇది. ఈ వీడియో రికార్డ్ చేసిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదుల కాల్పుల్లో ఈ మంజునాథ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలేశారు. సో అప్పుడు చనిపోయినప్పుడు ఆ భార్య కళ్ళ ముందే అతని చంపడం జరిగింది. అప్పుడు ఆ భార్య అనింది, నన్ను నా బిడ్డను కూడా చంపేసేయండి అని చెప్తే, నిన్ను చంపితే మోదీకి ఎవరు చెప్తారు, గో అండ్ టెల్ మోదీకో బోలో అని వాళ్ళు ఉగ్రవాదులు అన్నారని చెప్పి ఆమె అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇక 6 రోజుల ముందే పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం పహల్గామ్ వచ్చారు ఒక నావీ ఆఫీసర్, ఇండియన్ నావీ ఆఫీసర్. సో అతన్ని కూడా అతి దారుణంగా చంపడం అయితే జరిగింది. ఈ ఘటనలో మనకు నేపాల్కి సంబంధించిన ఒకరు చనిపోయారు, అలాగే యుఏఈకి సంబంధించిన 2 చనిపోయారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ రూట్ మార్చేసింది. జరిగే ప్రతి టెర్రరిస్ట్ అటాక్ ని లోకల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తున్న అటాక్ గా డిక్లేర్ చేస్తూ మాకు ఎటువంటి సంబంధం లేదని తప్పించుకుంటుంది. ఇక్కడ పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో ఉండే కొంతమంది రైట్స్ కోసం పోరాడుతుంటారు కదా, వాళ్ళే ఈ అటాక్ ని చేస్తున్నారని చెప్తుంది. ఈ టీఆర్ఎఫ్ కూడా అదే బ్యాచ్ కి సంబంధించింది, మాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ చేయాలనుకుంటుంది. కానీ నిజంగా జమ్మూ కాశ్మీర్లో రైట్స్ చేసే కొంతమంది ఎవడైనా సరే ఈ టూరిస్ట్ ని దాడి చేయడం కానీ అటాక్ చేయడం కానీ చేయరు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కి టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇంటర్పోల్ డిక్లేర్ చేసింది. అండ్ ఐడి కార్డును చూసి పేరు అడిగి ముస్లిం అయితే వదిలేస్తూ నాన్ ముస్లిమ్స్ అయితే అతి దారుణంగా చంపుతున్నారు. నాకు తెలిసి ఇది కావాలని చేసింది. ఇది కూడా రిలీజియన్ ని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఈ అటాక్ ని పాకిస్తాన్ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అటాక్ తో ఇంటర్నల్ గా ఇండియాని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేశారు. ఎలా అంటే ఐడి కార్డ్ ని చూసి, రిలీజియన్ చూసి టూరిస్ట్ అని చంపేస్తున్నారు. అంటే ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న రిలీజియన్ ని కాన్ఫ్లిక్ట్ పెద్ద చేయాలని చూస్తున్నారు. అయితే ఇండియా దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.